పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రాయచోటి నియోజకవర్గంలో 10,49,00,000 రూపాయలను పేదలకు అందించిందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు పార్టీ కార్యాలయంలో సరైన పత్రాలు అందజేసి సీఎంఆర్ఎఫ్ పథకానికి అప్లై చేసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు సుమారుగా 190 మంది అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఒకటే రోజు 2,13,00,000 ఇవ్వడం మన నాయకుడి నియోజకవర్గానికి చెల్లింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఇచ్చినా కూడా ఒకసారి వస్తే 60 లక్షలు, 50 లక్షలు, 70 ఎక్కువ అంటే 95 లక్షలు రావడం జరిగింది. మన రాయచోటి ప్రజలు చేసుకునే అదృష్టం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఇందరు కుటుంబ సభ్యులు ఏ కష్టపడకూడదని మంచి లక్ష్యంతో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందినా కూడా ప్రభుత్వం మన వెనకాల ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదుకుంటారని చెప్పి ఆ రోజు మీరు ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ కృతజ్ఞతతోనే ఇలాంటి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం ఈ 18 నెలల్లో సుమారుగా 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 190 మందికి 2,13,00,000 రూపాయలు ఒకేసారి ఇస్తున్నాం. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది.